నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. హర్మూజ్ జలసంధి తెచ్చుకుంటుందా? కెనాల్ ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందా? హర్మూజ్ ను ఇరాన్ అమెరికా చేతిలో పెడుతుందా? అమెరికా వార్నింగ్లకు ఇరాన్ బెదురుతుందా? అంటే ఎస్ కాదు, నో కాదు, ఏది చెప్పలేమంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు. దానికి ఒక్క కారణం కూడా ఉంది. ప్రపంచం మొత్తం హర్మూజ్ పై ఫోకస్ పెట్టింది. ఆ కెనాల్ మూతపడడంతో ఆసియా ఖండంలోని మెజారిటీ దేశాలు క్రూడ్ ఆయిల్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై భీకర దాడులు చేస్తున్నాయి. దీంతో ప్రతీకారంగా ఇరాన్ అమెరికా మిత్ర దేశాలకు నిద్రలేని రాత్రులు చేస్తుంది. కీలక స్థావరాలను నిలమట్టం చేస్తోంది ఇరాన్. అందులో భాగంగా హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే క్రూడ్ ఆయిల్ కు చెక్ పెట్టింది ఇరాన్. దీంతో ప్రపంచ దేశాలు అమెరికాపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు శత విధాలా ప్రయత్నించిన ఫలితం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది అమెరికా. దీంతో హర్మూజ్ పై ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది అమెరికా. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఇరాన్ కు అల్టిమేటం ఇచ్చారు. చర్యలు చేపట్టిన పక్షంలో విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ఇక అమెరికా హెచ్చరికలను ఇరాన్ ఎంతవరకు ఖాతరు చేస్తుంది? హర్మూజ్ ను ఇరాన్ తెరుస్తుందా? అమెరికా వార్నింగ్ తో ఏమైనా ప్రత్యామ్నాయాలను చూపుతుందా? అంటే కూడా నో అంటున్నవారు విశ్లేషకులు. ఇక ఇరాన్ కూడా అంతే స్థాయిలో కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తూ ఇరాన్ వార్నింగ్ జారీ చేసింది. మా విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తే ఇజ్రాయెల్లోని వాటర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని వైట్ హౌస్ కు నీళ్లు వినిపించేటట్టుగా సౌండ్ చేసింది. అయితే 48 గంటలు దాటిన తర్వాత ట్రంప్ ఏం చేస్తారు? ఇరాన్ పై దాడులను పెంచుతారా? ఇరాన్ లో ఉన్న పవర్ హౌస్లను పెంచేస్తారా? విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి దాడులు చేస్తారు? ఇరాన్ కు ఎలాంటి నష్టం కలిగిస్తారు? ఇరాన్, ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్లపై దాడి చేస్తుందా? వాటర్ ప్లాంట్లకు ఎలాంటి నష్టం జరుగుతుంది? రంజాన్ ముగియడంతో దాడుల తీవ్రత పెరగనుందా? రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుధా, మొత్తానికి దాడులతో అయితే పశ్చిమాసియా గజగజ వణుకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, థ్యాంక్ యూ. సో ఇరాన్ దగ్గర ఉన్న అణుస్థావరాలని లక్ష్యంగా చేసుకుంటూ ఇటు ఇజ్రాయెల్ యుఎస్ అయితే వార్ స్టార్ట్ చేసింది. కానీ ఇది ఇప్పుడు హర్మూజ్ కేంద్రంగా కూడా ఇది యుద్ధంగా మారుతున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఇరాన్ లో సుప్రీం లీడర్ తో పాటు ఇతర కీలక నేతలందరినీ కూడా మట్టుబెట్టినప్పటికీ ఇరాన్ దాన్ని ధీటుగా ఎదుర్కొంటూ ఇటు అదేవిధంగా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే ఉంది. అదేవిధంగా ఇటు గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు చేస్తూ ఎకానమీ పరంగా కూడా అటువైపు అయితే ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ యుద్ధం అయితే ఇప్పటికీ తీవ్రతరం అవుతూనే ఉంది. అయితే హర్మూజ్ ని క్లోజ్ చేయడం వల్ల కూడా చాలా దేశాలు అయితే దాని ఇంపాక్ట్ అయితే బారిన పడుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అది ఇప్పుడు హర్మూజ్ ని ఓపెన్ చేయాలంటూ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ అయితే ఇప్పుడు అదైతే కీలకంగా మారిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే 48 అవర్స్ లోపు హర్మూజ్ ని ఓపెన్ చేయకపోతే అక్కడ ఇరాన్ లో ఉన్న విద్యుత్ ప్లాంట్ల మీద మేము దాడి చేస్తామంటూ కూడా అల్టిమేటం జారీ చేశారు ట్రంప్. కానీ దానికి ఇరాన్ కూడా ఏ మాత్రం భయపడకుండా దానికి ధీటుగానే కౌంటర్ ఇచ్చింది. మీరు మా దగ్గర ఉన్న విద్యుత్ ప్లాంట్ల మీద మీరు దాడి చేస్తే గనక మేము అక్కడ ఇజ్రాయెల్ లో ఉన్న వాటర్ ప్లాంట్స్ మీద మేము కూడా దాడి చేస్తామంటూ కూడా చెప్పింది. అదే విధంగా కూడా దాడులు కూడా కంటిన్యూ చేసింది. మనం చూసుకోవచ్చు ఇటువైపు కూడా నంతాజ్ న్యూక్లియర్ ప్లాంట్ మీద ఇటు ఇజ్రాయెల్ యుఎస్ కలిపి దాడి చేసినట్లయితే ఇటు ఇరాన్ కూడా అటు అరాద్ డైమండ్ లో కూడా దాడులు చేసింది. అక్కడ మొత్తం 150 మందికి పైగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఉంది, గాయపడిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈ యుద్ధం అయితే ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది. అయితే 48 గంటల లోపు ఏ విధంగా ఉండబోతుంది, 48 గంటలు దాటిన తర్వాత ఈ యుద్ధం ఎలా తీవ్రం అవుతుంది అనే విషయాలు అయితే మాట్లాడదాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు వీరశేఖర్ గారు, అదే విధంగా తుల మధుసూదన్ రావు గారు సీనియర్ విశ్లేషకులు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. ముందుగా వీరశేఖర్ గారు, మనం చూసుకుంటే ఈ 48 అవర్స్ ఈ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో అల్టిమేటం జారీ చేశారు ట్రంప్, దానికి మాత్రం ఏ మాత్రం కూడా బెదరకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మీరు మా మీద దాడి చేస్తే మేము కూడా తిరిగి దాడులు చేస్తామంటూ కూడా కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ 48 గంటల తర్వాత కానీ లేదంటే ఈ 48 గంటల్లో కూడా యుద్ధం తీవ్రమయ్యే అవకాశం ఉందా? ఏ విధంగా ఉండబోతుందండి? ముందుగా అమెరికా ఏదైతే అమెరికాకి సపోర్ట్ చేస్తున్న దేశాలు వీటితో కలిపి ఇరాన్ మీద ఏదైతే దాడి చేస్తా ఉంది, దాని మీద వీటి మీద వాళ్ళు ప్రత్యామ్నాయంగా వాళ్ళ మీద దాడులు చేస్తూ హర్మూజ్ జలసంధిని మూసివేయటం, దానివల్ల ప్రపంచంలో అన్ని దేశాలకు ఇది ఇబ్బందిగా పరిస్థితిగానే ఉంది. కానీ దీన్ని
అమెరికా యొక్క కన్ను హర్ముజ్ జలసంధిని దాని స్వ దాన్ని సొంతం చేసుకొని అక్కడున్న ఆయిల్ని గతంలో చూసాం అమెరికా ఎలా ఇచ్చేసిందో. ఏ దేశాలని ఆక్రమించి అక్కడున్న సహజ వనరులను దోచుకొని వాటి ద్వారా లాభపడే పరిస్థితి. అలాగే ఇరాన్ను కూడా తక్కువ అంచనా వేసి ఇజ్రాయెల్ లాంటి దేశాలతో కొన్ని దేశాలతో కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ ఎవరైతే ఆశ్రయం ఇస్తున్నారో ఈ అమెరికాకి ఇజ్రాయెల్కి ఈ మిత్ర దేశాలకి ఎవరైతే ఆశ్రయం ఇస్తున్నారో ఖతార్ లాంటి దేశాలను వాళ్ళకున్న సోర్స్ మీద వాళ్ళ మీద దాడి చేసి దాని ప్రతీకారం అనేది తీర్చుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది అనటానికి దీని మీద ఎటువంటి వెనక్కి తగ్గే పరిస్థితి లేదు అనటానికి ఇది ప్రధాన సూచిక అని చెప్పుకోవచ్చు. ఖతార్ గ్యాస్ ప్లాంట్ మీద ఇది దాడి చేయడం, ప్రపంచంలో ఒక 20% గ్యాస్ సప్లై చేసే పరిస్థితి అక్కడ ఉంది. అలాంటి దాని మీద దాడి చేసి ఇరాన్ తన యొక్క ఆధిపత్యాన్ని తన యొక్క దీన్ని చాటుకుందని చెప్పుకోవచ్చు. కాబట్టి అమెరికాకి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఇరాన్ తలగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఈ ఇస్లామిక్ దేశాలన్నిటి సపోర్ట్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ లాంటి అమెరికా సపోర్ట్ చేసే దేశాల్లో కూడా ఇరాన్ కి సపోర్ట్ వస్తుంది అంటే ఖచ్చితంగా అమెరికాకి వ్యతిరేకత పెరుగుతుంది ఈ విషయంలో అని చెప్పి అనుకోవచ్చు. అలాగే ఇరాన్ దాడుల్ని వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంది. ఇరాన్ ఇంకా వాటిపై అమెరికా మిత్ర దేశాల మీద ఇది పోరాడటానికి రెడీగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు సంధి చేసుకోరు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం. ఓకే అండి. మధుసూదన్ రావు గారు, ఇప్పటికే ఇరాన్ కి సంబంధించి చాలా దేశాలు కూడా లేఖలు రాస్తాయి. ఇటు రష్యా కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ హర్ముజ్ జలసంధిని ఎక్కడైతే క్లోజ్ చేస్తుందో దాని వల్ల ఇంపాక్ట్ పడుతున్నాయి, వాటిని ఓపెన్ చేయాలంటూ లేఖలు కూడా రాసిన సిచ్యువేషన్ ఉంది. సో దీని మీద కూడా ఇటువైపు చాలా దేశాలు ఈ హర్ముజ్ ని క్లోజ్ చేయడం వల్ల ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ లో ఇరాన్ ఏమైనా ఈ 44 గంటల్లోపు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు కానీ లేదంటే ఏమైనా కొంచెం కాస్త పట్టు సడలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? తప్పకుండా. మన ప్రధానమంత్రి కూడా పెరెష్కియాన్ తోటి మాట్లాడిండ్రు. ఇరాన్ అధ్యక్షుడితో కూడా నిన్న శనివారం మాట్లాడినట్టు సమాచారం ఉంది మన దగ్గర. హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఆ జలసంధిలో మనం ఊహించినంతగా ఇప్పుడు ఏం లేదు. అమెరికా కూడా చెప్పేసింది స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవడానికి మేము అనుమతిస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఇరాన్ కూడా పట్టు విడిచింది. అక్కడ నుంచి నౌకలు కదులుతా ఉన్నాయి. ఇప్పటికీ మన ఇండియాకు రావాల్సినటువంటి చమురు పెద్ద ఎత్తున వస్తుంది, గ్యాస్ కూడా వస్తుంది. అమెరికా నుంచి కూడా పెద్ద ఎత్తున గ్యాస్ మనకు వస్తూ ఉన్నది. మనకు ఈ ముడికి ఇది క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన విషయంలో, గ్యాస్ ఎల్పిజికి సంబంధించిన విషయంలో మనకు ఇబ్బందులు పెరిగిపోయినాయి. అయితే అమెరికా ఏమంటుందంటే మీరు స్వేచ్ఛగా ఆయిల్ ని తీసుకోపోండి, మేము ఈ ప్రపంచ దేశాలకు పడుతున్నటువంటి ఇబ్బందులను మేము గమనించినాం కాబట్టి మీరు తీసుకెళ్ళండి ఉంటుంది. ఇరాన్ కూడా పట్టు విడిచింది. అది కూడా అంటే ఇవాళ మన నరేంద్ర మోడీ కూడా మాట్లాడడము దౌత్యతోటి కూడా కొంత సడలింపు తగ్గింది, కొంత ఇరాన్ తగ్గింది. కానీ నేను యుద్ధాన్ని విరమిస్తా అని చెప్పి చెప్తున్నటువంటి అమెరికా ఏదైతుందో నేను కాల్పుల విరమణ చేస్తా కానీ మొత్తానికి విరమణ నేను యుద్ధం కాల్పుల విరమణ అనేది మొత్తానికి ఉండదు కానీ నేను తగ్గిస్తా అని చెప్పి ఏదైతే అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడో ట్రంప్, దాన్ని ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరెవరు అనడానికి మీరు తగ్గినా మేము తగ్గేది లేదని చెప్పి అరాక్చి అని అక్కడ విదేశాంగ మంత్రి ఆయన నిన్న ప్రకటన చేసిండు. మీరు తగ్గితే మేము ఎందుకు తగ్గుతాం, మేము తగ్గే ముచ్చటే లేదు అని చెప్పి వాళ్ళు నిన్న అమెరికాకు సంబంధించి యూకేకి సంబంధించినటువంటి డీవీ ఉంటది, డిగో గార్సియానా అనేది. అయితే వీళ్ళ దగ్గర 4,500 కిలోమీటర్లు ప్రయాణం చేసే క్షిపణులు లేవనుకున్న 2 రోజులు. అమెరికా ఇంటెలిజెన్స్ చెప్తుంది ఉన్నట్టున్న సమాచారం అని చెప్పి అనుమానం వ్యక్తం చేసింది. కేవలం 2,000 కిలోమీటర్లు మాత్రమే అంటది. పశ్చిమాసియా కేంద్రం కొంత యూరోప్ లో కొంత భాగం వరకు వెళ్తుంది అనుకున్నారు. కానీ 4,000 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్నటువంటి డిగో గార్సియాపై కూడా నిన్న మిసైల్ పోయి దాడి చేసింది. అంటే లక్ష్యాన్ని చేరకపోవచ్చు కానీ ఆ రేంజ్ వరకు కూడా అక్కడ దాకా పోయిందని చెప్పి ధృవీకరణ జరుగుతుంది. అంటే ఇరాన్ ఉద్దేశం ఏంది, యుద్ధాన్ని ఆపేటువంటి పరిస్థితి లేదు, అమెరికాని టార్గెట్ చేస్తూ ఇవాళ ముందుకు పోతున్నట్టు పరిస్థితి ఉన్నది. ఒక దిక్కు అమెరికా ఏమంటుంది, నేను 8,000 స్థావరాల మీద మేము దాడులు జరిపినాం ఇప్పటికీ ఇరాన్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది, ఇరాన్ దగ్గర ఏం లేవు, క్షిపణికి సంబంధించినవి డ్రోన్లకు సంబంధించినటువంటి ఆయుధాల మీద మేము దాడులు చేసినాము, అవి మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి.
ఇక ఇరాన్ తట్టుకునే పరిస్థితిలో లేదు, ఇరాన్ ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే అని చెప్పి అమెరికా చెప్తా ఉన్నది. అమెరికా చెప్తా ఉన్నా కూడా వినట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఖతార్ మీద కూడా ఇరాన్ ఏం చేసింది అనంటే అమెరికాకు సంబంధించినటువంటి అమెరికాని టెర్రరైజ్ చేయడానికి, భయపెట్టేయడానికి అమెరికా మిత్ర దేశాలన్నిటి మీద కూడా దాడులు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఖతార్ మీద కూడా దాడి చేసింది, గ్యాస్ కంపెనీ మీద. ఈ విధంగా అన్ని దేశాలని విధ్వంసం సృష్టిస్తుంది ఇరాన్. కాబట్టి ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా యుద్ధం ఏమి తగ్గేటువంటి పరిస్థితి లేదు. అమెరికా పోతున్నటువంటి ధోరణికి ఇరాన్ ఎప్పుడు కూడా తగ్గేటువంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి యుద్ధం అనేది కంటిన్యూ కొనసాగుతుంది. ఏదైతే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వారు ఏ విధంగా అయితే నిరంతరం అగ్నిగుండంలా రగులుతుందో సేమ్ అట్లనే అదే విధంగా నడుస్తుంది. మన ఇండియా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. మన నరేంద్ర మోడీ వారు కూడా ఈ యుద్ధాన్ని ఆపేయాలి, శాంతిగా పోవాలి, మనమంతా ఈ విధ్వంసాన్ని ఆపేయాలని చెప్పి వారు కూడా కోరుతా ఉన్నారు. మిగిలిన ఈ యొక్క నాటోకు సంబంధించినటువంటి దేశాలు కూడా వాళ్ళు కూడా యుద్ధం అవసరం లేదు, ఇది అనివార్యము, ఇది అవసరం లేదు, ఆపేయాలి దీన్ని అని చెప్పి నాటో దేశాలు కూడా చెప్తున్నాయి. ఇది ట్రంప్ ఏమంటుండే ఈ యొక్క జలసంధి హార్మోజ్ ఏదైతే ఉన్నదో ఇది ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో, ఏ దేశాలు వాళ్ళు ఆయిల్కి ఉపయోగించుకుంటున్నారో వాళ్ళే దీని బాధ్యత తీసుకొని దీన్ని రక్షించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి, అవసరమైతే నేను సహాయం చేస్తా అని చెప్పి అంటున్నటువంటి పరిస్థితి. కానీ మిగిలిన దేశాలన్నీ కూడా ఏమంటున్నాయి, మేము షిప్లను పంపిస్తాం, సైన్యాన్ని పంపిస్తాం, ఇరాన్ యొక్క దాని మీద దాడులు చేసి దాని మీద దారిలోకి తెచ్చుకుంటామని ఏ దేశం అంటలేదు. సామరస్యంగా హార్మోజ్ ని మాకు వదిలిపెట్టండి, రవాణాకు క్లియర్ చేయండి అని చెప్పి మిగిలిన దేశాలు అంటున్నాయి. ఎక్కడ కూడా మిగిలిన దేశాలు కూడా మేము యుద్ధంలో పాల్గొంటాం అంటలేవు. అక్కడ అమెరికాకు ఈ యొక్క నాటో నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కూడా తీవ్రంగా అమెరికా ప్రభుత్వం మీద, అమెరికా పాలకుల మీద ప్రభావం పడ్డది. అప్పుడు అమెరికా కూడా అంటా ఉన్నది, నాటో వల్ల మీ సంగతి కూడా చెప్తా అనేటువంటి వల్ల ఒక పెద్దన్న పాత్ర, మొత్తం ప్రపంచం అంతా నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టే వినాలనే ధోరణి మొదటి నుంచి ట్రంప్ది అదే ధోరణి. ఆయన ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదని మనం గతంలో కూడా అనుకున్నాం. కాబట్టి ట్రంప్ యుద్ధాన్ని విరమిస్తా అన్న అంత ఈజీగా యుద్ధం ఏం విరమించాడు. ఇవాళ యుద్ధం విరమిస్తా అంటే రేపు మార్నింగే మళ్ళీ పెద్ద పెద్ద బాంబర్స్ తోటి తీసుకెళ్లి ఆయన దాడులు చేస్తా ఉంటాడు. కాబట్టి ఈ ఒక యుద్ధం అనేది ఆగే ప్రసక్తి కనబడతలేదండి. దీని ఇంపాక్ట్ అంతా కూడా దీని ఇంపాక్ట్ మన దేశం మీద కూడా పడుతుంది. ఇట్లాంటి ఇప్పుడు హార్మోజ్ జలసంధి నుంచి మనకు వచ్చేటువంటి యూరియా అనేది పెద్ద ఎత్తున ఈ దేశంకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కి చాలా పెద్ద ఎత్తున యూరియా రావాల్సిన అవసరం ఉండే, దాని నుంచే మనకు రావాలి వివిధ దేశాల నుంచి. ఇప్పుడు మన ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది జూన్ వారంలో. ఈ వర్షాలు పడే వరకు కూడా పంట ఉంటది, ఎండాకాలం పంట, వేసంగి పంట. మనకు రాకపోతే ఇప్పుడు రామగుండం యూరియా ఉంది, కొన్ని ప్రాంతాల్లో మనకి 3-4 సెంటర్స్ ఉన్నాయి మన ఇండస్ట్రీస్, దానికి కూడా గ్యాస్ అవసరం ఉన్నది. సరిపోయేంత గ్యాస్ కూడా మనకి ఇప్పుడు అక్కడి నుంచి ఇండస్ట్రీస్ కి వచ్చే గ్యాస్ కూడా సరిపోయేంత రావట్లేదు. దాని ప్రభావం మనకు ఇండియా మీద డైరెక్ట్ గా పడేటువంటి అవకాశం ఉన్నది. దానికోసం అన్నా ఈ దేశం నుంచి దౌత్యం చేసి ఎట్లయినా చేసి హార్మోజ్ జలసంధి ఒక మన కోసమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఇప్పుడు కొన్ని సూడాన్ లాంటి దేశాలకు అక్కడ టీకాలు వెళ్ళడానికి, ఫార్మాసిటికల్ సంబంధించినటువంటి మెడిసిన్ పోవడానికి, ఇవాళ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరాన్ కూడా, ఇవాళ ఇరాన్ సైతం వాళ్ళకు కూడా ఆహార ఉత్పత్తులు పోవాల్సిన అవసరం, దిగుమతి చేసుకోవాలి వాళ్ళు కూడా. బట్ ఇవాళ ప్రజలు బ్రతకాలనంటే ఈ జలమార్గం క్లియర్ కావాల్సిన అవసరం ఉంటుంది, ఇరాన్ కూడా అవసరమే. కాబట్టి దాంట్లో అన్ని దేశాల విజ్ఞప్తులు, ఇరాన్ సడలింపు, ఈ అమెరికా కూడా మేము దాన్ని జోలికి పోము, క్లియర్ చేయాలని చెప్పి అమెరికా అనడము, ఇవన్నీ కూడా ఒక మంచి సంకేతాలు కనబడుతున్నాయి. సంకేతాలు ఏది, హార్మోజ్ జలసంధి అనేది క్లియర్ కావాలని ఒక ఆలోచన ఏదైతే జరుగుతుందో అది ఒక మంచి సంకేతాలాగానే మనం అనుకోవాలి. ఈ రాబోయే 2-3 రోజులలో ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. కానీ అమెరికా దాని మీద పెత్తనం చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఓర్చుకోలేక ఇరాన్ అమెరికన్ టార్గెట్ చేస్తూ వివిధ దేశాల మీద, ఇప్పుడు ఇజ్రాయెల్ వాటర్ ప్లాంట్ల మీద మేము దాడులు చేస్తాము, ఇవన్నీ కూడా టెర్రరైజ్ చేయడం ఏంటంటే అమెరికా వెనక్కి తగ్గకపోతే మా దగ్గర ఉన్న 4,000-5,000 కెపాసిటీ ఉన్న మిసైల్స్ కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి టెర్రరైజ్ చేయడానికే డిగో గార్సియా పైన జరిపినటువంటి క్షిపణి దాడి. ఈ దాడిని అమెరికాని టెర్రరైజ్ చేయడానికి మాత్రమే వాడుతున్నారు. వాళ్ళ ఉనికిని, వాళ్ళ ఆత్మ రక్షణ కోసమే వాళ్ళ ఇరాన్ పనిచేస్తుంది తప్ప కావాలని వాళ్ళు యుద్ధాన్ని పెంచుకోవాలని కాదు, అమెరికాకి లొంగిపోవద్దని. ఇరాన్ ఎప్పుడు కూడా యుద్ధంలో ఎవరికి లొంగిపోయినటువంటి చరిత్ర 100 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా లేదు. ఆయన స్వయం ప్రతిపత్తిగా ఉన్నటువంటి దేశం అది. కాబట్టి అమెరికా బెదిరింపులకు మేము ప్రాణాలు పోయినా మంచిదే, మా దేశం సర్వనాశనం మంచిదే, కానీ మేము గులాంగిరి చేయము, మేము తల వంచము అనే స్థితిలో ఇవాళ ఇరాన్ యొక్క దేశము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ నాయకత్వం ఆ దిశగా పనిచేస్తూ ఉంది. ఓకే అండి,
వీరశేఖర్ గారు, ఇటు ఇరాన్ మన యుఎస్ కి మిత్ర దేశాలు అనేటువంటి గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ చేసింది, ఎందుకంటే వాటిని చిక్కుల్లో పెట్టడానికి అని చెప్పి. ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇటు ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు చేస్తూనే ఉంది, వాటిని ఇటు గల్ఫ్ కంట్రీస్ కూడా తిప్పి కొడుతూనే ఉన్నాయి. కానీ ఇక మీదట గనక ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ వార్ కి సంబంధించి ఇరాన్ చెబుతున్నట్లు మేము అక్కడ పర్యాటక రంగాల మీద ప్రభావం చూపిస్తాం, అక్కడ దాడులు చేస్తాం అంటూ కూడా చెబుతుంది. ఒకవేళ అదే గనక నిజమై అటువైపు గల్ఫ్ కంట్రీస్ లోని పర్యాటక కేంద్రాల మీద దాడులు చేసినట్లయితే గనక ఇటు గల్ఫ్ కంట్రీస్ ఏమైనా తిరిగి యుద్ధానికి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇటు యుఎస్ నుంచి కూడా ఇటు డ్రోన్ అటాక్ రైడర్స్ ని కానీ మిసైల్స్ ని కానీ కూడా ఇటువైపు కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విధంగా అయితే ఇటు గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ మీదకి యుద్ధంకి వచ్చే అవకాశం ఉందండి? లేదు. ఎవరైతే అమెరికా మిత్ర దేశాలకు ఆశ్రయం ఇచ్చి తమ మీద దాడులకు అవకాశం ఉందో ఆ దేశాల మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఇరాన్ మీద ఉంది. ఎందుకంటే తమ మీద దాడులు జరగకుండా ప్రతిఘటించడం కోసం అమెరికా మిత్ర దేశాలకు, అమెరికాకి ఖతార్ లాంటి దేశాలు ఆశ్రయం ఇచ్చి ఆ క్షిపణులను ఇక్కడి నుంచి ఇరాన్ మీద ప్రయోగించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయోగిస్తున్నారు, జరుగుతుంది కాబట్టి వాటి మీద ప్రతిఘటించే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రత్యేకంగా మిగిలిన దేశాలన్నిటి మీద, గల్ఫ్ దేశాలన్నిటి మీద కూడా ఇరాన్ దాడి చేసినట్లయితే అది వాళ్ళకే నష్టం. ఆ విషయంలో ఇరాన్ అలాంటి పరిస్థితి అయితే చేయదని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది అమెరికా యొక్క ఆధిపత్య ధోరణి ప్లస్ ఇది వాళ్ళ యొక్క ట్రంప్ యొక్క వ్యక్తి స్వామ్యానికి తన యొక్క ఏమంటారు దాన్ని, ఆయన ఒక సుపీరియారిటీని చూయించుకోవటం కోసం ట్రంప్ తన యొక్క ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా అతిపెద్ద దేశమైన అమెరికా, అలాగే దానికి అధ్యక్షుడిని నేను అని చూయించుకోవటం కోసం చరిత్రలో తనకంటూ దీనికోసం గతంలో చేసిన వెనిజులాపై దాడి చేసి అక్కడున్న ఆయిల్ నిక్షేపాలన్నింటినీ అమెరికా సొంతం తీసుకుని దానిలో లాభపడటం ఒక ఎత్తు అయితే, అదే విధంగా ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా సహజ వనరులన్నింటినీ తానే తన గుత్తాధిపత్యంలోనే ఉండాలనే ధోరణితో అమెరికా చేస్తుంది అనేది. అట్లాగే భారత్ మీద కూడా మనం చూసాం, భారత్ మీద కూడా చాలా ఆంక్షలు విధించింది. ఎందుకంటే అమెరికాకి ఆపోజిట్ గా ఉన్న కొన్ని దేశాలతో భారత్ మిత్రపక్షంగా, అన్ని దేశాలతో భారత్ మిత్రపక్షంగా ఉండటం అనేది అమెరికాకి నచ్చని విషయం. రష్యా లాంటి దేశాలతో మనం మిత్రపక్షంగా ఉండటం అనేది అమెరికాకి నచ్చని విషయం. అందుకని మన మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది అమెరికా చేసింది. కాబట్టి అమెరికా యొక్క గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నిటి మద్దతు కూడగట్టినట్లయితే, వాటి మద్దతుగా వాళ్ళు తన మీద దాడి చేయకుండా చూసుకున్నట్లయితే ఇరాన్ ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఇజ్రాయిల్ లాంటి దేశాలతో డైరెక్ట్ యుద్ధానికి పోకుండా అమెరికాకి ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో గల్ఫ్ దేశాలు వాటిని ఎదుర్కొన్న పరిస్థితి, వాటికి ఆశ్రయం కల్పించకుండా ఉండే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈ అమెరికా డైరెక్ట్ గా తన క్షిపణుల్ని ఇరాన్ మీద దాడి చేసి నష్టపోయే పరిస్థితి, ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయేది అమెరికా, ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి ఇరాన్ డైరెక్ట్ వార్ అనేది అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద చేయలేదు కాబట్టి ఎవరైతే ఆశ్రయిస్తారో వాటి మీదే ఉంటుంది. మిగిలిన గల్ఫ్ కంట్రీస్ వాటి మీద వీళ్ళు యుద్ధం చేయరని చెప్పి అనుకోవచ్చు. ఇస్లామిక్ కంట్రీస్ ని ఒక ఏకీకృత ఒక ధోరణిలో తీసుకొచ్చి అమెరికా లాంటి దేశాలతో తను తలపడుతున్నప్పుడు తన మిత్ర దేశాలుగా చేసుకునే అవకాశం ఇరాన్ చేస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే, మధుసూదన్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు హర్ముజ్ ని గనుక ఓపెన్ చేస్తే అక్కడ నుంచి వచ్చే షిప్స్ కి సంబంధించి టోల్ చార్జ్ వేయబోతుంది ఇరాన్ అనే వార్త అయితే వస్తుంది. ఒకవేళ అంటే ఆర్థికంగా పుంజుకోవడానికి, ఈ యుద్ధ సమయంలో ఆర్థికంగా పుంజుకోవడం కోసం అని చెప్పి అటు నుంచి వచ్చే హర్ముజ్ నుంచి వచ్చే షిప్లపై టోల్ చార్జీలు కనుక వేస్తే, ఇప్పటికే మనం చూసుకోవచ్చు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు 70 రూపాయలు ఉండేవి యుద్ధం ప్రారంభం కాకముందు. ఇప్పుడు అది కాస్త 130 వరకు వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ టోల్ చార్జీలు కూడా పడితే దాన్ని భరించడం సాధ్యమయ్యే విషయమేనా? ఒకవేళ నిజంగానే టోల్ చార్జెస్ వేయబోతుందా? అంటే చెప్పలేము, కానీ ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని పరిస్థితిని పరిశీలించినట్టయితే ఈ యొక్క ఇరాన్ ఈ జలసంధి మీద, హర్ముజ్ జలసంధి మీద పట్టు తగ్గినట్టుగా కనబడుతుంది. అంటే మెల్లమెల్ల లూజ్ అవుతుండ్రు వాళ్ళు.
అంటే మా చేతిలోకి వెళ్ళిపోతుంది అనే భయం అనేది ఇరాన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నిన్న అమెరికా ప్రకటన చేసింది, దాదాపు ఇరాన్ కి సంబంధించినటువంటి 130 నౌకలను మేము పేల్చివేసాం అంటుంది. అంటే అంత పెద్ద ఎత్తున వాళ్ళ నౌకలన్నీ కూడా ధ్వంసమైనాయి. అంటే రేపు పొద్దున మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాము ఒక్కొక్క వెహికల్ కి, ఒక్కొక్క ఓడకి, నౌకకి అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ ఈ ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధాన్ని ఆపేయాలి అని ఇరాన్ కు మద్దతుగా నిలబడుతున్నాయి. ఈ యుద్ధాన్ని ఆపేయండి, అన్నేసరి యుద్ధం చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు, ఇది ఆపేయాలని చెప్పి పెదవుల లిప్స్ సింపతి అయినా చెప్తుండ్రు. డైరెక్ట్ యుద్ధంలో పాల్గొనకున్నా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా దాదాపు 23 దేశాలు నిన్న ఈ యొక్క హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పి దాదాపు 23 దేశాలు అవన్నీ కూడా ఆయన ఇరాన్ ని విజ్ఞప్తి చేస్తున్నాయి. అంటే మాకు ఈ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయండి, ఓపెన్ చేయడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ కోత అంతా తీరుతాయని చెప్పి వాళ్ళు ఎవరైతే అడిగినరో వాళ్ళు అడిగిన విధానానికి వాళ్ళ వ్యతిరేకంగా వాళ్ళ ఇరాన్ ఇట్లా మళ్ళీ అక్కడ మేము టోల్ ట్యాక్స్ వసూలు చేసి ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంటాయని చెప్పి అంటున్న పరిస్థితుల్లో ఈ ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత కూడా వస్తుంది. దీన్ని అమెరికా కూడా ససేమిరా అంటే ఒప్పుకోదు. కాబట్టి మళ్ళీ నేను దాడులు చేస్తా అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ ఆ పరిస్థితి తీసుకురాకుండా వాళ్ళ ఇరాన్ కూడా తను చాలా ఆర్థికంగా పూర్తిగా నష్టపోయినది. ఇరాన్ మీద ఎన్నటికీ అమెరికా గెలవదు, ఎందుకంటే చాలా విశాలమైనటువంటి దేశం, కొండలు గుట్టలు ఉంటాయి. ఆ దేశాన్ని కైవసం చేసుకోవాలంటే అంటే అంత ఈజీ కాదు. అక్కడ ప్రజలలో దేశభక్తి ఉన్నది. అక్కడ ఏరియా వైజ్ గా కమాండోస్ ఉంటారు. ఆ కమాండోస్ అందరికి కూడా ఒక్కొక్కరికి వెపన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళకి లాంచర్లు ఇచ్చిండ్రు, వాళ్ళకి మిసైల్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఎక్కడికక్కడ లాస్ట్ చివరి స్థాయి వరకు కూడా వాళ్ళు ప్రాణం పోతుందన్నా కూడా వాళ్ళు యుద్ధం చేసేటువంటి ఫైటర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇరాన్ అంతా ఈజీగా తీసేయాల్సినటువంటి దేశం కాదు, ఎన్నటికీ అమెరికా గెలవదు అని వాళ్ళని ఆర్థికంగా నష్టం చేయాలని ఒక ఆలోచన ఉంటది. అదే కార్గు ద్వీపం కూడా ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని కబ్జా చేయాలనే ఆలోచనలో అమెరికా పోతా ఉన్నది. మరి ఇప్పుడు అమెరికా ఇస్తున్నటువంటి ఈ యొక్క సడలింపు, ఈ ఇరాన్ నుంచి కొనుగోలు చేయొచ్చు, సరఫరా చేయొచ్చు అనే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో సడలింపు చేసిండ్రో ఆ సడలింపును అడ్వాంటేజ్ గా తీసుకొని ఇరాన్ గిట్లా మళ్ళీ తన పాత స్థితికి వెళ్ళిపోయి ఈ దాడులను తగ్గించి ప్రపంచ దేశాల నుంచి ఒక చర్చ అనేది స్టార్ట్ చేసి మళ్ళీ రొటీన్ లైఫ్ లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అమెరికానే లక్ష్యాలను ఛేదించినట్టుంది. ఇప్పటికే వాళ్ళ అణు రియాక్టర్స్ మీద నేను దాడులు చేసేసినాము, వాళ్ళు జీవితంలో ఇక అణుబాంబులను తయారు చేయలేరు, మిసైల్స్ తయారు చేయలేరు అని చెప్పి అమెరికా ప్రకటన ఇచ్చిన తర్వాత వీళ్ళు టార్గెట్ రీచ్ అయినట్టే కదా. అమెరికా వాళ్ళ టార్గెట్, వాళ్ళ గోల్ ఏంది, వాళ్ళు అసలు యుద్ధం స్టార్ట్ చేసిందే ఫిబ్రవరి 28 తారీఖు. ఈ అణు కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రపంచానికి ముప్పుగా ఉన్నది ఇరాన్. కాబట్టి ఇది ఏ దేశం మీద ప్రయోగం చేస్తే ప్రమాదకరం అని చెప్పి ఆ యుద్ధాన్ని మొదలుపెట్టింది. కాబట్టి అణు కేంద్రాలను మేము ఇవాళ ధ్వంసం చేసేసినాం కాబట్టి ఇక యుద్ధం చేయాల్సిన అవసరం ఏముందనే ధోరణిలో అమెరికా ఉంటుంది. కారణం ఏంటంటే అమెరికా కూడా లక్షల కోట్ల డాలర్లు ఇవాళ వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళ విమానాలు కొలాప్స్ అయినాయి, వాళ్ళ సైనికులు 100 మంది సైనికులు చనిపోయినారు. ఆ దేశంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా దీని మీద ట్రంప్ యొక్క పాలన మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి సొంత గడ్డ మీద ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే ఆలోచన కూడా, ఆర్థిక భారాన్ని కూడా మోసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి వీటన్నిటి నుంచి ట్రంప్ కొంత వెనుకకు అడుగు వేసినట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి యుద్ధంలో నేను గెలిచినా నువ్వు గెలిచినావా అనే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ ఇష్యూ పోయే ఒకరి మీద ఒకరు నేను ఆపేస్తా అంటే నువ్వు ఆపేదేంది, నేను చెప్పాలి కదా, నేనేది ఆపాలి అని చెప్పి ఇరాన్ అనడం ఇట్లా అంటే ఒకరికి ఇట్లా ఒక సామరస్య పూర్వకంగా మధ్యవర్తిత్వం ఏమైనా ప్రపంచ దేశాలు చేసి దీన్ని ఆపేస్తే ఆగే పరిస్థితి అయితే కొంత కనబడతా ఉన్నది. ఎందుకంటే లక్ష్యాలను చేరినామని చెప్పి అమెరికా చెప్తుంది. కాబట్టి ఈ లక్ష్యం చేరిన తర్వాత 100 నౌకలు ధ్వంసమైన తర్వాత ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రాల పైన దాడులు చేసిండ్రు, అణు రియాక్టర్ల మీద దాడులు చేసిండ్రు, అక్కడ ఉన్నటువంటి అన్ని ఇవి సైంటిఫిక్ సెంటర్స్ మీద దాడులు జరిగినాయి. ఇవన్నీ పోయిన తర్వాత ఇక ఇరాన్ లో ఏముంటది ఒక చమురు అమ్ముకోవాలి, మళ్ళీ చమురు అమ్ముకోవాలి, మళ్ళీ సెటప్ కావాలన్నా ఒక 10 సంవత్సరాలు టైం పట్టేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఈ టారిఫ్లు ఏమి ఉండకపోవచ్చు అని, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సరే కావాలంటే వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకొని అమ్ముకోవాలి. వాళ్ళు ఈ యొక్క ట్యాక్సెస్ మీద వచ్చేది ఏముండదు, ప్రొడక్షన్ పెంచుకోవాలి. మళ్ళీ ఇంకోటి క్రూడ్ ఆయిల్ మీద ధరలకు సంబంధించి కూడా 90% మనము ఇరాన్ నుంచే మనం తీసుకునేటువంటి అగ్రిమెంట్లు ఉన్నాయి. మనం ఒక అగ్రిమెంట్ మనం తీసుకునేటువంటి సందర్భంలో ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఉంటుంది. దాదాపుగా నాకు తెలిసి ఒక $60 ఏమో మన ఇండియాతో అగ్రిమెంట్ ఉన్నది. ఎంత పెద్ద విపత్తు వచ్చినా ఏమొచ్చినా కూడా అదే డాలర్లని అదే అగ్రిమెంట్ ప్రకారమే మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు పెద్ద ఈ దేశం మీద పెద్ద వేరియేషన్ ఏమి ఉండకపోవచ్చు. ఈ కృత్రిమంగా వస్తున్నటువంటి కొరత, ఫైనాన్స్ సిచ్యువేషన్ ని అడ్డం పెట్టుకుని కొంత చేసే దాంతో ధరల మార్పిడి జరుగుతుంది మన దగ్గర. ఓకే మధుసూదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వీరశేఖర్ గారు, థ్యాంక్ యూ అండి.
సో మనం చూసుకోవచ్చు, ఇటు హార్మూజ్ ని ఓపెన్ చేయడానికి ఇటు ట్రంప్ అయితే 48 అవర్స్ డెడ్ లైన్ విధించారు. 48 అవర్స్ తర్వాత కనుక హార్మూజ్ ని ఓపెన్ చేయకపోతే మాత్రం అక్కడ ఉన్న ఇరాన్ లోని విద్యుత్ ప్లాంట్ల మీద అయితే మేము దాడి చేస్తామంటూ చెప్పారు. దానికి ఇరాన్ కూడా ధీటుగానే బదులిచ్చింది. మీరు మా పైన దాడి చేస్తే మేము కూడా అక్కడ ఉన్న ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ల మీద కూడా దాడి చేస్తామని చెప్పింది. మరి ఈ 48 అవర్స్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? హార్మూజ్ ఓపెన్ కాబోతుందా? ఇటు ఇరాన్ అక్కడ టోల్ చార్జెస్ తీసుకొని హార్మూజ్ ని ఓపెన్ చేస్తుందా, లేదు అంటే ఈ దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందా అనేవైతే చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.